नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नाम्नि नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गतधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ప్రభుజీ సన్మాతజీ మనము భీష్మ స్థుతిలో భాగంగా ఫస్ట్ 5 శ్లోకాలు శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందంలోని 9వ అధ్యాయంలో 32వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు నేర్చుకున్నాము. ఈరోజు 6వ శ్లోకము భీష్మ స్థుతిలో అంటే మొదటి స్కందంలో 9వ అధ్యాయంలో 37వ శ్లోకం. స్వనిగమమపహాయమాత్ ప్రతిజ్ఞాం ऋतमधिकर्तुमवाप्लुतो रतस्ता धृतरथचरणो व्ययश्चलाद्गुर्हरिरिव हन्तुमिभं गतोत्तरीया. సో ఇప్పటి వరకు భీష్మ పితామహులు భగవంతుని యొక్క పొజిషన్ ని సెట్ చేశారు, భగవంతుని యొక్క రూపాన్ని పొగిడారు, భగవంతుని యొక్క అందాన్ని పొగిడారు, భగవంతుని యొక్క యుద్ధంలో ఉన్నటువంటి ఆ వీర రసాన్ని కూడా పొగిడారు. ఇప్పుడు భీష్మ పితామహులు భగవంతుడు తన భక్తుడి కోసం ఎంతవరకు వెళ్ళగలుగుతాడు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో ఇక్కడ మొత్తం భీష్మ పితామహులు ఆల్మోస్ట్ మొత్తం 11 శ్లోకాల భీష్మ స్థుతిలో మెజారిటీ ఆఫ్ ద శ్లోకాలలో యుద్ధంలో ఉన్నటువంటి సీన్స్ గురించే మాట్లాడతారు. ఎందుకంటే భీష్మ పితామహులు ఉపరసం, ప్రధాన రసాలు వేరు, ఉపరసాలు వేరు. ఉపరసాల్లో వీరరసం అనేది ఒకటి. సో ఆ వీరరసంలో ఉన్నారు కాబట్టి తన మూడ్ని బట్టి భగవంతుడు ఏ విధంగా అయితే మనకు, మన శాస్త్రాలు ఏ విధంగా అయితే మనకు చెప్పాయో అంతే నారాయణ స్మృతి. ఆ విధంగా భీష్మ పితామహులు అంత్యకాలంలో భగవంతుడిని స్మరించుకుంటున్నారు తన మూడికి తగ్గట్టు. అలాగే మనం కూడా మన రసాలను బట్టి, కొందరికి వాత్సల్య రసం ఉంటుంది, కొందరికి మాధుర్య రసం ఉంటుంది, కొందరికి సాఖ్య రసం ఉంటుంది. మన రసాలను బట్టి భగవంతుడిని మనము ఆ విధంగా గుర్తు తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్. సో ఈవెన్ మనకు భగవద్గీతలో కూడా 8వ అధ్యాయంలో భగవంతులు చెప్తారు, ఎవరెవరైతే నన్ను చివరి క్షణంలో తలుచుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా నేను అందుతాను అని చెప్పేసి. ఇక్కడ భీష్మ పితామహులు ఏం చెప్తున్నారంటే స్వనిగమం అపహయ. స్వనిగమం అంటే, నిగమము అంటే ట్రూత్. ఇంకొక విధంగా చెప్పాలంటే నిగమ అంటే వేదాలు కూడా వస్తాయి. నిగమాంత వర్ణిత. నిగమ అంటే వేదము, నిగమాంత అంటే వేదాంతం. మీరు చూసే ఉంటారు, నిగమాంత వర్ణిత మనోహర రూప. సో ఇక్కడ నిగమ అంటే వేదము, నిగమాంత అంటే వేదాంతం. సో ఇక్కడ నిగమము అంటే ట్రూత్. ఎందుకంటే వేదం కూడా ఎప్పుడు ట్రూతే చెప్తుంది. సో దీస్ ఆర్ ప్యారలల్స్. సో స్వనిగమం, స్వ అంటే తన. ఇక్కడ భీష్మ పితామహులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ సొంత స్వనిగమం, కృష్ణుడి యొక్క స్వంత ప్రతిజ్ఞ అపహయం అంటే పోయినా కూడా. ఏం ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు ఏం ప్రతిజ్ఞ చేశాడంటే, ఎప్పుడైతే అర్జునుడు దుర్యోధనులు ఇద్దరు కూడా యుద్ధము జరిగే ముందు సపోర్ట్ కోసం కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు అర్జునుడు కృష్ణుడు 2 ఆప్షన్లు ఇస్తాడు. నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి, నా కంప్లీట్ నారాయణ సేన. ఆ నారాయణ సేన ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కొక్కళ్ళు నా అంత పవర్ఫుల్ ఉంటారు దాంట్లో అని చెప్పేసి. ఇంకొక ఆప్షన్ ఏంటి, నేను ఒక్కోన్ని వస్తా, నేను ఏంటి యుద్ధం చేయను, ఒక ఆయుధం పట్టను, ఏం చేయను. నేను జస్ట్ ఒకటి ఏం చేస్తా అంటే రథసారథి చేస్తాను. రథసారథ్యం ఒకటే చేస్తా అంతే, నేను ఇంకేం చేయను నేను. అప్పుడు అర్జునుడు ఏం ఎంచుకున్నారు, సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నారు. ఏమని, నాకు మీరు పక్కన ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి. కానీ దుర్యోధన ఏమెంచుకున్నాడు, నాకు నారాయణ సేన కావాలి అని అనుకున్నారు లోపల. అది భగవంతుడి మీద మనకు ఉండవలసిన నమ్మకం. మనం ఎప్పుడు కూడా భగవంతుడు మన పక్కన ఉండాలని చూడాలి. ఐశ్వర్యం మన పక్కన ఉండాలని ఎప్పుడు మనం చూడకూడదు. ఎప్పుడైతే భగవంతుడు మన పక్కన ఉంటాడో ఐశ్వర్యం ఆటోమేటిక్ గా మనకు పక్కనే ఉంటుంది. సో అక్కడ కృష్ణుడు ఏం ప్రతిజ్ఞ చేశాడు, నేను యుద్ధంలో ఆయుధము పట్టను అనే ప్రతిజ్ఞ చేశారు.
ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారు? మత్ ప్రతిజ్ఞ, నా ప్రతిజ్ఞ అని చెప్తున్నాడు భీష్ముడు. సో ఇక్కడ భీష్ముడు ఏం ప్రతిజ్ఞ చేస్తున్నాడు? ఎప్పుడైతే దుర్యోధనుడు భీష్ముని అనుమానించాడు, ఏమని అనుమానించాడు? నీవు ఎందుకు పాండవులను చంపట్లేదు? అసలు నువ్వు ఎంత పెద్ద యోధుడివి, నీ ముంగట పాండవులు ఒక లెక్కనా? కానీ ఇన్ని రోజులైంది యుద్ధం జరుగుతూ, 8 రోజులైంది దాదాపుగా. అసలు ఇంకా పాండవులు చనిపోలేదంటే నీకు వాళ్ళ పైన ఉన్నటువంటి మమకారం వల్లనే నువ్వు వాళ్ళని చంపట్లేదు అని చెప్పేసి దుర్యోధనుడు భీష్ముడిని అనుమానించాడు. అప్పుడు భీష్ముడు క్షత్రియుడు కదా, అది తనకు చెడు పేరు. ఎందుకంటే క్షత్రియ ధర్మం ఏంటి? ఖచ్చితంగా యుద్ధం భూమిలో యుద్ధం చేయాలి మంచిగా, ఎటువంటి భయాస్ లేకుండా. కానీ ఇది వినగానే భీష్ముడు వెంటనే ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? రేపు నేను ఫైటింగ్ చేస్తా చూడు, రేపు అయితే కృష్ణునన్నా నేను ఆయుధం పట్టిస్తా, లేదంటే పాండవులన్నా చంపేస్తా అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేశాడు. కృష్ణుడి ప్రతిజ్ఞ ఏంటి? నేను అసలు ఈ ఆయుధమే పట్టున్నాను. భీష్ముడి ప్రతిజ్ఞ ఏంటి? నేను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను. ఇప్పుడు ఇద్దరు ఎవరు గెలవాలి? ఇప్పుడు ఐడియల్ గా అయితే భగవంతుడు గెలవాలి, ఎందుకంటే సుప్రీం పొజిషన్ కాబట్టి. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఇంకొకటి గట్టిగా చెప్తాడు. ఏమని? కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త్యా ప్రణశ్యతి అని చెప్తాడు. ఓ కౌంతేయ, ఓ అర్జున, డిక్లేర్ బోల్డ్లీ, అందరికి చాటి చెప్పు. ఏమని? నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా ఓడిపోడు అని చెప్పేసి గట్టిగా చెప్పు ప్రపంచానికి అని చెప్తాడు. ఎవరు? కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఇక్కడ భీష్ముడు కృష్ణుడు భక్తుడే కదా. మన చాలా మంది అనుకుంటారు భీష్ముడు చెడ్డవాడు అని. కాదు, భీష్ముడు లోపల ఎంత భక్తి ఉందో మన అందరికి తెలుసు. చాలా డిస్కస్ చేసుకున్నాం ఇప్పటివరకు. బయట పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేసినా కూడా లోపల మాత్రం వాళ్ళంటే ఎంతో మమకారం, కృష్ణుడు అంటే ఎంతో భక్తి. అది మనం రాజసూయ యజ్ఞంలో చూసాము. ఎప్పుడైతే యుధిష్ఠిర మహారాజు అగ్రపూజ ఎవరికి చేయాలి అని అడగగానే వెంటనే ఎటువంటి సంకోచం లేకుండా భీష్మ పితామహులు కృష్ణునికి చేయాలి అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ కాంట్రడిక్షన్ చూడండి. ఇక్కడ కృష్ణుడు ప్రతిజ్ఞ ఏంటి? నేను కృష్ణుడి ప్రతిజ్ఞ ఏంటి? నేను ఆయుధం పట్టును. భీష్ముడి ప్రతిజ్ఞ ఏంటి? నేను కృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను. మళ్ళా కృష్ణుడి ప్రతిజ్ఞ ఏంటి? నా భక్తుడు చెప్పింది ఎప్పుడు కూడా తప్పు కాదని. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఋతం అది కర్తుం అవాప్లితో రథస్థ. ఋతం అంటే నిజం, అది కర్తుం అంటే చేయడం. సో మత్ ప్రతిజ్ఞాం ఋతం అది కర్తుం, నా ప్రతిజ్ఞను నిజం చేయడానికి అవాప్లుతో రథస్థ. అవాప్లుతో అంటే రావడం, దిగడం. సో ఆ రథం నుంచి దిగాడంట. దిగేం చేశాడంట భగవంతుడు? ధృత రథ చరణము అంటే మనందరికి తెలుసు ఏంటి? పాదాలు. రథచరణం అంటే ఏంటి? రథం యొక్క పాదాలు అంటే రథం యొక్క చక్రం. ధృత అంటే ఏంటి? పట్టుకోవడం. ధృత రథ చరణం, ఆ రథం యొక్క చక్రాన్ని పట్టుకున్నాడంట. వెంటనే దిగగానే ఏం పట్టుకున్నాడంట? రథం యొక్క చక్రాన్ని పట్టుకున్నాడంట. పట్టుకుని ఏం చేశాడంట? వ్యయాశ్చలద్గుర్, పరిగెడుతున్నాడంట. ఎలా పరిగెడుతున్నాడంట? చాలా వేగంగా పరిగెడుతున్నాడంట. ఎక్కడికి? భీష్ముణ్ణి సంహరించడానికి. ఎందుకంటే దుర్యోధనుడికి ప్రామిస్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు భీష్ముడు ఎంత ఘోరంగా యుద్ధం చేస్తున్నాడంటే అసలు బాణాల వర్షాలు కురిపిస్తున్నాడు భీష్మ పితామహులు. దాని వేడికి అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. అసలు అర్జునుడికి చెమటలు వచ్చేస్తున్నాయి, ఏం తోచట్లేదు, కింద పడిపోతున్నాడు. ఆ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో కృష్ణుడు ఉన్నారు. ఇంకో విషయం, యుద్ధ భూమిలో భీష్ముడు అదృష్టవంతుడా, అర్జునుడు అదృష్టవంతుడా? యాక్చువల్ చెప్పాలంటే భీష్ముడు అదృష్టవంతుడు. ఎందుకంటే అర్జునుడు ఓన్లీ కృష్ణుని యొక్క బ్యాక్ ని చూస్తున్నాడు, కానీ భీష్ముడు మాత్రం కృష్ణుని యొక్క ముఖ అరవిందాన్ని చూస్తున్నాడు. సో ఆచార్యులు ఏం చెప్తారంటే భీష్ముడు అదృష్టవంతుడు, ఎందుకంటే భగవంతుని యొక్క రూపం కనిపిస్తుంది. అర్జునుడికి ఏం కనిపిస్తుంది? మహా అంటే ఇంకా బ్యాక్ కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఈ విధంగా ఆ తాకిడికి తట్టుకోలేక పడిపోతా ఉంటే దాన్ని చూసి అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు? నమే భక్త ప్రణశ్యతి. ఇక్కడ అర్జునుడు పడిపోకూడదు, అటు నమే భక్త ప్రణశ్యతి, అటు భీష్ముడు ఇచ్చిన ప్రతిజ్ఞ పోకూడదు. భీష్ముడు ఏం ప్రతిజ్ఞ చేశాడు? నాతో ఆయుధం లేపిస్తా అని. అర్జునుడికి ఏం ప్రతిజ్ఞ ఇచ్చా? నేను, నువ్వు యుద్ధం చేయి, గెలుపు నీదే అని చెప్పా భగవద్గీతలో. ఇప్పుడు ఇద్దరు ప్రతిజ్ఞను నిలబెట్టాలి. ఎంత కష్టం అండి.
అలా ఎన్నో అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత కోటి జీవుల యొక్క ప్రతిజ్ఞలు నిలబెట్టాలి చూడండి. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి అనంత కోటి జీవుల యొక్క ప్రతిజ్ఞలు నిలబెట్టాలి పాపం. ఎంత పెద్ద కష్టం. సో ఇప్పుడు ఇద్దరు ప్రతిజ్ఞను నిలబెట్టాలి ఈయన. ఏం చేయాలి దానికోసం? ఋతమధికర్తుం మవాప్లితో రథస్థ, రథంలో నుంచి దిగి ధృతం రథ చరణు అక్కడ దిగగానే ఏం కనిపించాయి? దిగగానే అక్కడ పడిపోయినటువంటి ఏనుగుల తలకాయలు, గుర్రపు తలకాయలు, మనుషుల యొక్క శవాలు, విరిగిపోయిన రథ చక్రాలు ఉంటే ఆ విరిగిపోయిన రథ చక్రం ఒకటి తీసుకొని ఇలా పట్టుకొని, ఫోటో చూపిస్తాను, నిన్న చూపించాను మీకు, ఈ ఫోటో చూడండి, ఇలా పట్టుకొని వెళ్తున్నాడు అన్నమాట భీష్ముడి దగ్గరికి. అలా వెళ్తుంటే అర్జునుడు మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. ఏమని? కృష్ణ కృష్ణ అలా వెళ్ళకు, ఎందుకంటే నువ్వు ఆయుధం పట్టను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసావు, నువ్వు ఇప్పుడు పడితే ప్రపంచం ఏమనుకుంటుంది నీ గురించి, మాట తప్పినవాడు అనుకుంటుంది, వద్దు 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 అని చెప్తున్నాడు. కృష్ణుడు అర్జునుడు భీష్ముడి కోసం ఆలోచిస్తున్నాడు, అర్జునుడు కృష్ణుడి కోసం ఆలోచిస్తున్నాడు, భీష్ముడు అర్జునుడు కృష్ణుడి కోసం ఆలోచిస్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సో అప్పుడు అలా వెళ్తుండగా అసలు కృష్ణుడు దొరకట్లేదంట, ఎందుకంటే చాలా వేగంగా పరిగెడుతున్నారంట. భయాశ్చలద్గుర్, చాలా వేగంగా పరిగెడుతున్నారంట. అలా పరిగెడుతా ఉంటే ఆ భగవంతుని యొక్క పాదాల యొక్క తాకిడికి అసలు ఇట్లా దుమ్ము లేస్తుందంట. చూడండి అక్కడ దుమ్ము ఫోటో కూడా ఉంది, ఇట్లా దుమ్ము లేస్తుందంట అక్కడ నుంచి. దుమ్ము లేస్తా ఉంటే అసలు అర్జునుడికి చిక్కట్లేదంట. భగవంతుడు పట్టుకుందాం పట్టుకుందాం అంటే అసలు చిక్కట్లేదు. అయినా సరే వేగంగా ట్రై చేసి లాస్ట్కు ఒక చిన్న కాలు దొరికింది, రైట్ లెగ్ దొరికింది ఒకటి. దొరకగానే ఇట్లా పట్టుకొని పైకి ఎక్కా, చెట్టు ఎట్లా ఎక్కుతాడో అలా ఎక్కాడు అనమాట. అర్జునుడు ఎక్కి లాస్ట్కు హిప్ ను పట్టేసుకొని ఆపాడు. కానీ ఆ పొజిషన్ లో భీష్ముడు ఏం చేస్తున్నాడు? భగవంతుడి మీద బాణాలు వేస్తున్నాడా? రా కృష్ణ చంపే, నేను ప్రపంచానికి ఇప్పుడు చెప్తా ఏమని, నువ్వు నీ భక్తుల యొక్క రక్షణ కోసము నువ్వు ఎంతవరకు వెళ్తావో నేను ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. నన్ను చంపే కృష్ణ, ఈ క్షణం కోసం నేను వెయిట్ చేస్తున్నా, ఇక చాలు, నేను చేసిన తప్పులు చాలు, ఇంకా నేను చేసిన ప్రతిజ్ఞలకు నిలబడి నేను చేసిన ఘోరాలు చాలు ఇంకా అని చెప్పేసి భీష్ముడు బాధపడుతూ ఎంతో ప్రేమతో కళ్ళలో నీళ్లతో ఇట్లా ఓపెన్ చేసేసి, కృష్ణ నన్ను చంపే. ఇది భగవంతునికి భక్తులకు మధ్య ఉండేటువంటి ప్రేమ. భగవంతుడిపై అర్జునుడికి చెప్తున్నాడు ఏమని, అర్జున డిక్లేర్ బోల్డ్లీ, అందరికి ప్రపంచానికి చాటి చెప్పు, నా భక్తుడు ఎప్పుడు ఓడిపోడని. ఇక్కడ భీష్ముడు ఏమంటున్నారు, నేను ప్రపంచానికి ఇప్పుడు చెప్తా నా భగవంతుడు ఎంత గొప్పవాడు, తన భక్తుల కోసం ఎంతవరకు వెళ్తాడు అని చెప్పేసి. ఇది ఒకరికి ఒకరిపైన ఉండే పరస్పర ప్రేమ. దట్ వీ కెనాట్ ఫైండ్ ఇట్ ఇన్ మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచంలో ఇటువంటి ప్రేమ మనకు దొరకదు. ఇక్కడ భగవంతుడు సుదర్శన చక్రము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వోక్ చేయగలుగుతాడు. కానీ ఇక్కడ రథ చక్రం ఎందుకు పట్టారు సుదర్శన చక్రం బదులు అంటే, రథ చక్రం అనేది ఆయుధం మా అంటే ఆయుధమే, ఆయుధం కాదా అంటే ఆయుధం కాదు. యాక్చువల్గా ఆయుధాలు అంటే ఏంటి? బాణాలు ఇవి. కానీ రథ చక్రం యాక్చువల్గా చెప్పాలంటే ఆయుధం కింద కన్సిడర్ అవ్వదు. సో ఒక విధంగా కృష్ణుడు తన ప్రామిస్ ని బ్రేక్ చేయలేదు, అట్ ద సేమ్ టైం బ్రేక్ చేశాడు. సో ఈ విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుల యొక్క ప్రతిజ్ఞలను నిలబెడతాడు. మనం చూస్తాం మహాభారతంలో ఎప్పుడైతే అభిమన్యుడు చనిపోయాడో దాని తర్వాత అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, నా అభిమన్యుడు చావుకు కారణమైనటువంటి జయద్రథుణ్ణి రేపు సూర్యాస్తమయం లోపు వరకు నేను చంపేస్తా, ఒకవేళ నేను చంపనిచో నేను అగ్నిలో దూకేస్తా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రతిజ్ఞ చేసి నుంచి పడుకుంటాడు అర్జునుడు. ఆ రోజు నైట్ పడుకోగానే కృష్ణుడు లేపుతాడు, ఏంటి ప్లాన్, వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ టుమారో? ఆయన చంపకపోతే నువ్వు చచ్చిపోతా అంటున్నావు, నువ్వు చచ్చిపోతే నేను ఎట్లా ధర్మం నిలబెట్టాలి, నేను వచ్చిందే ధర్మ సంస్థాపనాదాయ అని. అప్పుడు అర్జునుడు ఏమంటాడు, దట్ ఈస్ నాట్ మై డిపార్ట్మెంట్, దట్ ఈస్ యువర్ డిపార్ట్మెంట్, నేను ఓన్లీ ప్రతిజ్ఞ చేస్తా, తర్వాత నీది. అలా అని చెప్పేసి అర్జునుడు అలానే సైలెంట్ కూర్చోలేదు. నెక్స్ట్ రోజు చాలా చాలా ఘోరంగా ఫైటింగ్ చేస్తాడు. చాలా మంది భగవంతుడి పైన భారం వేసి వదిలేస్తే అయిపోతాయి పనులు అనుకుంటారు. కాదు, మన ప్రయత్నము కావాలి,
భగవంతుని కృప కావాలి, 2 కావాలి. ఓన్లీ భగవంతుని కృప ఉంటే పనులవ్వవు. ఓన్లీ మన ప్రయత్నం ఉంటే పనులవ్వవు. చాలా మంది మేము హిమాలయాలకు వెళ్ళిపోతామండి, మేము సన్యాసం తీసేసుకుంటామండి, ఈ జాబ్లు అవన్నీ మాతోని అవ్వట్లేదండి, ఈ ఫ్యామిలీ సంసారం మాతోని కాదండి, మేము భగవంతుని ధ్యానంలోనే ఉంటామండి నిత్యం అని అంటారు. కానీ తప్పది. మన ప్రయత్నం ఉండాలి, భగవంతుని కృప ఉండాలి. సో ఆ విధంగా అర్జునుడు నెక్స్ట్ రోజు ఏం చేశాడు? ఘోరంగా యుద్ధం చేశాడు. యుద్ధం చేసిన లాస్ట్కి జయద్రథుని వీళ్ళందరూ, కర్ణుడు, ద్రోణుడు వీళ్ళందరూ దాచేసేసరికి జయద్రథుడు సూర్యాస్తమయం అవ్వబోతుంది కానీ చావలేదు. అప్పుడు కృష్ణుడు కృప కావాలి కదా, అప్పుడు కృష్ణుడు ఏం చేసిండు? తన సుదర్శన చక్రాన్ని వదిలి సూర్యాస్తమయం అయినట్టు క్రియేట్ చేశాడు ఇల్యూషన్. అప్పుడు వెంటనే జయద్రథుడు నవ్వుకుంటూ వస్తాడు, నువ్వు నన్ను చంపలేదు, ఇప్పుడు నువ్వు అగ్నిలో దూకు అని. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు? సుదర్శన చక్రాన్ని తీసేసుకుంటాడు. అప్పుడేమో సూర్యుడు అక్కడే ఉంటాడు. అప్పుడు వెంటనే అర్జునుడు చంపేస్తాడు జయద్రథుని. సో ఈ విధంగా భగవంతుడు మనం చేసిన ప్రతిజ్ఞ ఏది కూడా ఓడిపోనివాడు, ఏది కూడా. ఎప్పుడు మన నిజంగా మనకు ఆ భక్తి ఉంటే. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము మన ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉండాలి. రోజు 16 మాలలు చాంటింగ్ చేస్తా, నేను ఎటువంటి మాంసభక్షణ చేయను, పరస్త్రీతో కానీ పరపురుషుతో కానీ సంబంధం పెట్టుకోను, ఎటువంటి జూదం కానీ నేను ఆడను, ఎటువంటి మత్తు పానీయాలు నేను స్వీకరించను, నిత్యం భగవంతుని స్మరణ చేస్తూ ఉంటా, సాధువు గురువు యొక్క సేవ చేస్తా. ఈ ప్రతిజ్ఞలు మనం గనక కట్టుబడి ఉంటే, ఈ ప్రతిజ్ఞలకు కట్టుబడుతూ భగవంతుని యొక్క ప్రతిజ్ఞకు షెల్టర్ తీసుకుంటే, ఆశ్రయం తీసుకుంటే, ఏంటి భగవంతుని ప్రతిజ్ఞ? నమే భక్త్యా ప్రణశ్యతి. దాన్ని నమ్ముకొని ఈ ప్రతిజ్ఞలు కనుక మనం నిలబడితే ఖచ్చితంగా భగవంతుడు మనకు అంతే నారాయణ స్మృతికి ఛాన్స్ కల్పిస్తాడు. పొరపాటున మనం గనక కపవాత పిత్తములు గనక సరిగ్గా పని చేయకపోతే, అంత్యకాలంలో గనక మనం పొరపాటున భగవంతుని గుర్తు చేసుకోలేని స్థితిలో మన బాడీ సహకరించకపోతే, స్వయంగా భగవంతుడే వచ్చి మన చెవిలో తన నామాన్ని తాను చెప్పుకొని మనల్ని తీసుకెళ్తాడు. అది భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క గొప్పతనం అది. సో ఈ విధంగా తన సొంత ప్రతిజ్ఞను బ్రేక్ చేసి భీష్ముని యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టడానికి, నిజం చేయడానికి రథములో నుంచి దిగి రథ చరణములను పట్టుకొని చాలా వేగంగా వెళ్తున్నాడంట. ఎలా వెళ్తున్నాడంట చూడండి ఇక్కడ. హరిరివ హంతుం ఇవం. ఎలా అయితే హరిర్, ఇక్కడ హరిర్ అంటే లయన్, ఇవం అంటే ఎలిఫెంట్. ఎలిఫెంట్ చాలా స్ట్రాంగ్, ఎలిఫెంట్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంత స్ట్రాంగ్ ఉన్నటువంటి ఎలిఫెంట్ ని కూడా లయన్ అనేది అంత చిన్న సైజ్ లో ఉన్న పరిగెత్తి 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 చంపేస్తుంది. ఎలా అయితే ఒక సింహము ఏనుగుని చంపడానికి వెళ్తుందో, అలా భగవంతుడు భీష్ముని చంపడానికి వెళ్తున్నాడంట. అలా వెళ్తుంటే ఏమైతుందంట? గతోత్తరీయ, తన ఉత్తరీయం, తన కండువ కింద పడిపోతుందంట. సో ఇది భీష్ముడు ఇది గుర్తు చేసుకుంటున్నాడు ఈ సీన్ని. అసలు ఎంత భక్తపరాధీనుడు అంటే భక్తుల యొక్క ఆధీనంలో ఉండేవాడు భగవంతుడు. శ్రీమద్ భాగవతంలోని 9వ స్కందంలో 4వ అధ్యాయం 63వ శ్లోకంలో ఉంటుంది. ఏమని? అహం భక్త పరాధీన. ఇది ఎవరు చెప్తున్నారు? స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. అహం, నేను భక్త పరాధీను. ఎలా అయితే దామోదర లీలలో యశోదామాత కృష్ణుణ్ణి ఒక దారంతో బైండ్ చేసిందో, కానీ అక్కడ నిజంగా దారంతో బైండ్ చేసిందా యశోద? లేదు. ఎంత కట్టేయాలనుకున్నా 2 ఇంచులు తక్కువ పడ్డది, అక్కడ 2 అంగుళాలు తక్కువ పడ్డది. ఎంత చాలాసేపు ట్రై చేసింది, కానీ తన శ్రమను చూసి భగవంతుడు కృప కలిగించాడు, కట్టేసే అని చెప్పేసి. అక్కడ భగవంతునికి యశోదామాత తన సొంత శ్రమ చేత కట్టలేదు, భగవంతుడు కట్టిపించుకోవాలనుకున్నాడు కాబట్టి కట్టింది. ఎందుకు భగవంతుడు ఎందుకు కట్టిపించుకోవాలనుకున్నాడు? అహం భక్త పరాధీన. ఎందుకంటే భగవంతుడు భక్తుల యొక్క ఆ భక్తి ఆధీనంలో ఉంటాడు. ఆ భక్తికి ఒక స్లేవ్ కృష్ణుడు, ఇంకేం చేయలేడు ఆయన. ఇంకా ఇన్ఫాక్ట్ భగవంతుడు ఏం చెప్తాడంటే, నా భక్తుల యొక్క ప్రేమకు ఐ కెనాట్ రీపే ఎనీథింగ్ ఎక్సెప్ట్ గివింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. భగవంతుడు మన ప్రేమకి ఏమిస్తాడు? మన ప్రేమకి ఏమి ఇయ్యలేడు.
ఓన్లీ విల్ గివ్ హిమ్సెల్ఫ్ టు అస్. తనని తానే ఇచ్చేస్తాడు అంట భగవంతుడు మనకి. ఎందుకంటే ఆ భక్తి ముందట ప్రతి ఒక్కటి చిన్నదే అని అంట. ప్రతి ఒక్కటి చిన్నదే అని అంట. అందుకే ఈ సేస్ దట్ ఐ గివ్ మై సెల్ఫ్ టు దెమ్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ద లవ్ ఆఫ్ కృష్ణ ఫర్ అస్. ఆ మాధుర్యం, చాలా మంది భగవంతుడు అంటే ఏదో భయపడడం, ఉమ్, ఇలాంటి ఉంటాయి కాదు. భగవంతుడు భయపెట్టించే వ్యక్తి కాదు. భగవంతుడు ప్రేమ పంచే వ్యక్తి. డీమన్స్ కి భయపెట్టిస్తాడు, భక్తులకు భయపెట్టించాడు, ప్రేమ పంచుతాడు భగవంతుడు. సో మనము ఈ విధంగా భీష్మ పితామహులు తన అంత్యకాలంలో ఈ సీన్‌ని గుర్తు చేసుకుంటున్నారన్నమాట. హ్మ్. ఏమని? స్వనిగమం అపహయ మాత్ ప్రతిజ్ఞం. తన సొంత ప్రతిజ్ఞను బ్రేక్ చేసి, నా ప్రతిజ్ఞను ఋతమది కర్తుం నిజం చేయడానికి. హ్మ్. స్వనిగమం అపహయ, తన సొంత ప్రతిజ్ఞను వదిలేసుకొని, మత్ ప్రతిజ్ఞ, నా ప్రతిజ్ఞను ఋతమది కర్తుం నిజం చేయడానికి అవాప్లుతో రథస్థ, రథం నుంచి దిగాడంట. దిగేం చేశాడంట? ధృత రథ చరణో, రథం యొక్క చరణం, రథం యొక్క చక్రాన్ని పట్టుకొని బెయాశ్చలద్గుర్ పరిగెడుతున్నాడంట. ఎలా పరిగెడుతున్నాడంట? హరిరివ హంతుం ఇబం, ఒక ఏనుగుని చంపడానికి ఒక సింహం ఎలా పరిగెడుతుందో అలా పరిగెడుతుందంట. అలా పరిగెడుతున్నప్పుడు ఏమైతుందంట? గతోత్తరీయ, తన ఉత్తరీయము, ఉత్తరీయం అంటే ఈ కండువ ఇది. ఈ ఉత్తరీయం జారిపోతుందంట. అయినా దాన్ని పట్టించుకోకుండా మరి వెళ్తున్నాడంట. ఎందుకు? అర్జునుడిని కాపాడాలి కాబట్టి, ఎట్ ద సేమ్ టైమ్ భీష్ముని యొక్క ప్రతిజ్ఞను కాపాడాలి కాబట్టి. ఒకే బాణంకు 2 పిట్టలన్నట్టు ఒక యాక్షన్ చేసి ఇద్దరు భక్తుల యొక్క ప్రతిజ్ఞ నిలబడిపోయిందన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుల యొక్క మాటను నిలబెడతాడు. కానీ ఆ ప్రతిజ్ఞ అనేది ఖచ్చితంగా మంచి ఉద్దేశంతో అయి ఉండాలి. సో ఈ విధంగా మన జీవితంలో కూడా మనం ప్రతిజ్ఞలు తీసుకోవాలి. శ్రీల ప్రభుపాదుల వారు మనకు కొన్ని చెప్పారు. హ్మ్. ఆ ప్రతిజ్ఞలో మనం గట్టిగా నిలబడాలి. ఏమని? ఖచ్చితంగా రోజు 16 మాలలు చాంటింగ్ చేయాలి. ఏకాదశి వ్రతం చేయాలి. హ్మ్. 4 నియమాల్ని పాటించాలి. ఏంటి 4 నియమాలు? మాంసభక్షణ చేయకూడదు, పరస్త్రీ, పరపురుషులతో సాంగత్యం పెట్టుకోకూడదు, ఎటువంటి జూదం ఆడకూడదు, ఎటువంటి మత్తు పానీయాలు స్వీకరించకూడదు. ఈ మన ప్రతిజ్ఞలకు గనుక గట్టిగా నిలబడితే, భగవంతుడు తన ప్రతిజ్ఞ గుర్తు చేసుకుంటాడు. ఏంది? నమే భక్త్యా ప్రణశ్యతి, నా భక్తులు ఎప్పుడు ఓడిపోరు. మనం ఈ ప్రతిజ్ఞలకు నిలబడ్డామనుకోండి, అప్పుడు మనం భక్తులు అని ఎలిజిబుల్ అయితాం. మనకు టైటిల్ వస్తది, ఈడు భక్తుడు అని చెప్పేసి. భక్తుడైతే ఆటోమేటిక్‌గా తన ప్రతిజ్ఞ నిలబడాలి అక్కడ. ఏంటి? నమే భక్త్యా ప్రణశ్యతి. అప్పుడు మనల్ని భగవంతుడు రక్షిస్తాడు. సో దీని ద్వారా మనమందరం గూడా ఇది నేర్చుకోవాలి. మన ప్రతిజ్ఞలకు మనం కట్టుబడి ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా. సో ఐల్ రీడ్ దిస్ శ్లోక వన్స్ అగైన్. స్వనిగమమపహాయమాత్ ప్రతిజ్ఞం రితమధికర్తుమవాప్లుతో రతాస్తాం ధృతరథచరణో వ్యయాశ్చలాద్గుర్ హరిరివ హంతుమిభం గతోత్తరీయాం స్వనిగమమపహాయమాత్ ప్రతిజ్ఞం రితమధికర్తుమవాప్లుతో రతాస్తాం ధృతరథచరణో వ్యయాశ్చలాద్గుర్ హరిరివ హంతుమిభం గతోత్తరీయాం. भीष्मस्तुति की जय, भीष्म पितामह की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय. हरे कृष्णा.